హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2024 టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు అభ్యర్థుల కోసము టెట్లో ఉన్నటువంటి తెలుగు మరియు డిఎస్సిలో ఉన్నటువంటి తెలుగు రాయబోతున్నటువంటి విద్యార్థులకు తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాము. మరి విజయమే మీ యొక్క లక్ష్యంగా ముందుకు పయనించండి. ఇక 6వ తరగతిలో ఉన్నటువంటి మొదటి పాఠము అమ్మ బడి. ఈ పాఠము గేయము అనే ప్రక్రియకు సంబంధించింది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తము తల్లి ప్రేమ. ఈ పాఠాన్ని బివి నరసింహరావు గారు రాయటం జరిగింది. రెండవ పాఠము తృప్తి అనే పాఠము కథానిక అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఇతివృత్తము మానవ విలువలు. కవి రచయిత సత్యం శంకరమంచి. మూడవ పాఠము మాకొద్దీ తెల్లదొరతనం. గేయము అనే ప్రక్రియకు సంబంధించింది. దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం దేశభక్తి. గరిమెల్ల సత్యనారాయణరావు గారి యొక్క పాఠం రాయటం జరిగింది. సమయస్ఫూర్తి 4వ పాఠము. ఇది కథ అనే ప్రక్రియకు సంబంధించింది. ఇతివృత్తము సమయస్ఫూర్తి. ఈ పాఠాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాశారు. 5వ పాఠము మన మహానీయులు. ఉపవాచకము. ఇది వ్యాసము అనే ప్రక్రియకు సంబంధించింది. దేశభక్తి అనేది ప్రధానమైనటువంటి ఇతివృత్తము. ఇది రచయితల బృందము రాశారు. సుభాషితాలు, శతకం పద్యాలు, నైతిక విలువలు మరియు వివిధ శతక కవులు ఈ యొక్క పద్యాలు రాశారు. 7వ పాఠము మమకారం. కథ అనే ప్రక్రియకు సంబంధించింది. ఇతివృత్తము భాషాభిరుచి. ఈ పాఠాన్ని చిలుకూరి దేవపుత్ర గారు రాయటం జరిగింది. 8వ పాఠము మేలుకొలుపు. పద్యము అనే ప్రక్రియ. సమానత్వము అన్నటువంటిది దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం. ఈ పాఠాన్ని కుసుమ ధర్మన్న గారు రాయటం జరిగింది. 9వ పాఠము ధర్మ నిర్ణయం. చారిత్రక కథ అనేది ప్రక్రియ. దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తము స్థల పురాణం. 10వ పాఠము త్రిజట స్వప్నం. పద్యము అనే ప్రక్రియకు సంబంధించింది. దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తము సహానుభూతి. కవయిత్రి మొల్ల ఈ పాఠం రాశారు. 11వ పాఠము డూడు బసవన్న. జీవిత చరిత్ర అనే ప్రక్రియకు సంబంధించింది. ఇది ఇతివృత్తము సంస్కృతము. ఈ పాఠాన్ని డాక్టర్ రావూరి భరద్వాజ గారు రాశారు. ఎంత మంచి వారమ్మ అనేది మరి జీవన వైవిధ్యం కలిగింది. వెన్నెలకంటి రాఘవయ్య. ఇక మొదటి పాఠము అమ్మబడి. ఈ పాఠం రాసినటువంటి కవి గురించి మనం వివరంగా తెలుసుకుందాము. మరి బాడిగ వెంకట నరసింహరావు గారు 15/8/1913 సంవత్సరంలో జన్మించారు. 6/1/1994లో మరణించారు. కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధుడు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహరావు గారు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహరావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహరావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహరావు సంపూర్ణ రచనలు 2వ సంపుటిలో నుంచి ఈ యొక్క పాఠము తీసుకోబడింది. అభ్యర్థులారా, మరి బాడిగ వెంకట నరసింహరావు గారు ఏ సంవత్సరంలో జన్మించారు అని అంటే 1913. మరి ప్రతిదీ కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ చదవాలి. 2వ పాఠము తృప్తి. ఈ పాఠం యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే సాటి మనుషులు తృప్తి కోసం, సంతోషం కోసం పనిచేయటంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక ఈ పాఠాన్ని సత్యం శంకరమంచి అన్నటువంటి కవి రాయటం జరిగింది. వీరు 3/3/1937 సంవత్సరంలో జన్మించి 21/5/1987 సంవత్సరంలో మరణించారు. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు కథల సంపుటాలు, రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు మొదలైన నవలలు, అరహర మహాదేవ నాటకం, దిన వార పత్రికల్లో అనేక వ్యాసాలు కూడా వీరు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం
సత్యం శంకరవంచి రాసిన అమరావతి కథల్లో నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాఠం మా కొద్దీ తెల్లదొరతనం. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ఈ పాఠము గరిమెల్ల సత్యనారాయణ గారు రాశారు. 14/7/1893లో జన్మించి 18/12/1952 సంవత్సరంలో మరణించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు కూడా రాశారు. దండాలు దండాలు భరతమాత, మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు మన యొక్క గరిమెల్ల సత్యనారాయణరావు గారు. ఆ తర్వాత పాఠము సమయస్ఫూర్తి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్తు చెన్నైసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలు విద్యార్థుల్లో పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 16/4/1848లో జన్మించి 27/5/1919లో మరణించారు. రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి యొక్క రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్దె తిక్కన ఈయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలో నుంచి ఈ యొక్క పాఠము తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కథలు ఏంటి అని అడిగినప్పుడు పంచతంత్ర కథలు అని మనం చెప్పాలి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కరణ ధ్యేయంతో అనేకమైనటువంటి కావ్యాలను తెలుగులోకి అనువాదం చేశారు. ఆ తర్వాత పాఠము 6వ పాఠము సుభాషితాలు పద్యభాగం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక కవి, కాలము, శతకాలు మనం చూసినట్లయితే కవి నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. తెలుగు పూలు అన్నటువంటి శతకాన్ని వీరు రాశారు. వేమన 17వ శతాబ్దము వేమన శతకం రాశారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు, తెలుగు బాల శతకము. బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి వారు, సుమతి శతకాన్ని వీరు రాయటం జరిగింది. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దము, కుమారి శతకాలు రాశారు. పోతులూరి వీరబ్రహ్మం గారు 17వ శతాబ్దము, కాళికాంబ సప్తశతి, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకము, కంచర్ల గోపన్న 17వ శతాబ్దము దాశరథి శతకాన్ని వీరు రాయటం అనేది జరిగింది. తర్వాత 7వ పాఠము మమకారం. అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠాన్ని చిలుకూరు దేవపుత్ర గారు రాశారు. 24/4/1952లో జన్మించి 18/10/2016 సంవత్సరంలో వీరు మరణించారు. అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఏకాకి నౌకచప్పుడు, చివరి మనుషులు, బంధి, వంకర టింకర ఓ అనేవి 6 క్లాసులు మొదలైనటువంటి కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసినటువంటి నవలలు. 1956లో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నవలల పోటీల్లో తృతీయ బహుమతి కూడా అందుకున్నారు. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారము, 2001 సంవత్సరంలో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారము, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠము చిలుకూరు దేవపుత్ర రచించిన 6 క్లాసులు అనే కథా సంపుటంలోనిది. 8వ పాఠం మేలుకొలుపు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు నిమ్నజాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయటమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఈ పాఠాన్ని కుసుమ ధర్మన గారు రాశారు. 17/3/1900 జన్మించి 1946 సంవత్సరంలో మరణించారు.
రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య, విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్ది నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువుకు తన జాతి కోసం మేలు కోసం వెచ్చించినటువంటి అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలని లక్ష్యంతో తపించిన తొలి దళిత కవి కుసుమ ధర్మన్న రచించినటువంటి హరిజన శతకము అనుబంధం నుంచి ఈ యొక్క పాఠం అనేది గ్రహించడం జరిగింది. మనకి పరీక్షల్లో కుసుమ ధర్మన్న రాసినటువంటి శతకము ఏమిటి అని అడిగితే హరిజన శతకము అని మనం చెప్పాలి. తొలితరం దళిత రచయిత ఎవరు అని అడిగినప్పుడు మనము కుసుమ ధర్మన్న అని ఎంతో స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా మాకొద్ది నల్లదొరతనం వంటి రచనలు చేసినటువంటి తొలితరం దళిత కవి ఎవరు అని అడిగితే కుసుమ ధర్మన్న అని మనము స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. అదేవిధంగా నల్లదొరతనము, నిమ్నజాతి ముక్తి తరంగిణి ఇలాంటి ఎన్నో కావ్యాలను రాసినటువంటి ఉద్దండ కవుడు మన యొక్క కుసుమ ధర్మన్న గారు. ఇక్కడ మనం కొన్ని కొత్త కవి పరిచయాలు కూడా చూస్తాం. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త, బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం కూడా పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపిన మహానీయుడు పై కవిత గీతాంజలిలోనిది. రెండో కవి గుడిపాటి వెంకటాచలం. మరి వీరు కవిగా, కథారచయితగా, నవలాకారుడుగా, నాటకకర్తగా, వ్యాసకర్తగా తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి ఈయన పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశాడు. విద్యను, పెంపకాన్ని మేళవించవలసినటువంటి అవసరాన్ని గుర్తించి అరుదైనటువంటి పిల్లల ప్రేమికుడు మన యొక్క గుడిపాటి వెంకటాచలం. వీరు 18/5/1894లో జన్మించి 4/5/1979 సంవత్సరంలో మరణించారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా 7/5/1861 సంవత్సరంలో జన్మించి 7/8/1941 సంవత్సరంలో వీరు మరణించటం అనేది జరిగింది. మనకి ప్రశ్నలు కూడా అనేక విధానంలో అడుగుతారు. 1913 సంవత్సరంలో నోబెల్ సాహిత్య బహుమతి అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగితే మనం టకీమని పెట్టవలసినటువంటి జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రియమైన అభ్యర్థులారా, మనకి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సిలో కానీ మరి ఈ యొక్క ప్రశ్నలు ఈ యొక్క పాఠం నుంచి కూడా అడగటానికి మనకి అవకాశం అనేది ఉంది. తర్వాత పాఠము త్రిజట స్వప్నం, 10వ పాఠము. మరి ఈ పాఠాన్ని ఆత్కూరి మొల్లగారు రాయటం జరిగింది. రావణుడు సీతను అపహరించాడు, సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింషూపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు సంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠం యొక్క నేపథ్యం. కవి గురించి మనం చూసినట్లయితే మొల్లగారు 16వ శతాబ్దము కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్తి కవయిత్రి. మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కటి పదాలతో సరళంగా, రమణీయంగా రాశారు. తెలుగు సాహితీ వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసినటువంటి రామాయణంలోని సుందరకాండ అన్నటువంటి ఆ యొక్క భాగంలో నుంచి ఈ యొక్క పాఠం అనేది తీసుకోవటం అనేది జరిగింది. మరి ఆత్కూరి మొల్లగారు ఏ శతాబ్దానికి చెందినటువంటి వారు అని అడిగితే 16వ శతాబ్దం అని చెప్పాలి. అదేవిధంగా మరి మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి అని అడిగితే మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది 871
871 గద్య పద్యాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్త్రీలు విద్యకు దూరంగా ఉన్న రోజుల్లోనే రామాయణాన్ని ఎంతో చక్కగా సరళమైనటువంటి పదాలతో సరళంగా రమణీయంగా రాసినటువంటి కవయిత్రి ఎవరు అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి జవాబు ఆత్కూరి మొల్ల అని మనం జవాబు చెప్పవచ్చు. మరి అభ్యర్థులారా, టెట్ అన్నటువంటి దాంట్లో కానీ మరి తెలుగు డిఎస్సిలో కూడా మనకి ఈ యొక్క మొల్లగారు గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అడిగినా సరే అన్ని ప్రశ్నలకు మనము మరి ఎంతో తెలివిగా ఆ యొక్క జవాబులు పెట్టవాలి. తర్వాత 11వ పాఠము డూడు బసవన్న. ఈ పాఠము గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠాన్ని రావూరి భరద్వాజ గారు రాశారు. 5/7/1927 సంవత్సరంలో జన్మించి 18/10/2013 సంవత్సరంలో వీరు మరణించారు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశము, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి వీరు పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి ఈ యొక్క పాఠం అనేది తీసుకోవడం జరిగింది. జీవుల యథార్థ గాథల పుస్తకంలో నుంచి మరి యొక్క డూడు బసవన్న అన్నటువంటి పాఠ్యాంశము తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంత మంచి వారమ్మ అనేది ఉపవాచకము మరి వెన్నెలకంటి రాఘవయ్య గారు. 4/6/1897, 24/11/1981 వీరి యొక్క కాలం. నెల్లూరు గాంధీగా పేరు పొందినటువంటి రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు కూడా వీరు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలను మరి యొక్క వెన్నెలకంటి రాఘవయ్య గారు అద్భుతంగా రాయటం అనేది జరిగింది. అభ్యర్థులారా, మరి నెల్లూరు గాంధీగా పేరు పొందినటువంటి వారు ఎవరు అని అడిగితే మనము జవాబు రాఘవయ్య గారు, వెన్నెలకంటి రాఘవయ్య అని చెప్పవచ్చు. మరి జాతీయ ఉద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి వారు ఎవరు అని ఎగ్జామినేషన్లో అడిగితే వెన్నెలకంటి రాఘవయ్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ట్రైబల్స్ నిమిత్తము యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వాళ్ళపైన సుమారు 22 పుస్తకాలు వీరు రాశారు. అడవి పూలు, నాగులు, చెంచులు అని, సంచార జాతులు అని. ప్రియమైన అభ్యర్థులారా, ఇది 6వ తరగతికి సంబంధించినటువంటి కంటెంట్. నెక్స్ట్ పాఠం తర్వాత వీడియోలో 7వ తరగతి కంటెంట్ను మనం చూస్తాము. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. జై హింద్.